వేదకాలపు మహర్షులలో వశిష్ఠుడు అత్యంత జ్ఞానవంతునిగా పేరు పొందాడు. ఆయనకు తపస్సు అంటే యోగం కాదు, అది జగత్తును సమతుల్యం చేసే ప్రక్రియ. ఒకసారి వశిష్ఠుడు ఆకాశంలోని నక్షత్రాలను సందర్శిస్తూ లోతైన ఆలోచనలో మునిగిపోయాడు. ఈ సృష్టి యొక్క మూలం ఎవరు, ఏ తత్వం ఈ విశ్వంలోని శక్తులను నియంత్రిస్తుంది అని. వశిష్ఠుడు సృష్టి యొక్క రహస్యాలను తెలుసుకునేందుకు తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆయన హృదయంలో ఒక శాశ్వత ప్రశ్న ముద్రించుకుంది. వశిష్ఠుడి జ్ఞాన తపస్సు ఎంత శక్తివంతంగా మారిందంటే అది దివ్యలోకాలలోనూ స్పందన కలిగించింది. జ్వాలలు, మంత్రధ్వనులు, వాయు తరంగాలు అన్నీ ఒకే బిందువు మీద ఒకే శక్తిగా కేంద్రీకృతమయ్యాయి. ఈ తపస్సు వెలిగించిన ఆధ్యాత్మిక సౌరమండలం లోపల ఒక తేజోవంతమైన రూపం ప్రత్యక్షమైంది. అది అగ్నిదేవుని రూపం. ఎరుపు జ్వాలల మధ్యన తేజోమయ కాంతి, అవిస్తో కూడిన చేతులు, ముఖంలో శాంతి. ఆయన నేరుగా వశిష్ఠుని సమీపానికి వచ్చి నిలిచాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి అన్నాడు, ప్రభు, నా మనస్సు ఒక ప్రశ్నతో మండుతుంది. సృష్టి మూలం ఎవరు? శివుడా, విష్ణువా, లేక వేదాలలో చెప్పిన బ్రహ్మ? అప్పుడు అగ్నిదేవుడు మృదువుగా చిరునవ్వు చిందిస్తూ ఇలా అన్నాడు, వశిష్ఠ, నీవు ఆ సత్యాన్ని శబ్దరూపంలో కాక దర్శన రూపంలో కోరుతున్నావు. కాబట్టి నీ బుద్ధి ఎలా దానిని గ్రహించగలుగుతుందో ఆ తత్వరూపంలోనే నేను నీకు సమాధానం అందిస్తాను అని చెప్పి ఆయన క్రమంగా రూపం మార్చుకున్నాడు. ఆ జ్వాలలు మెల్లగా నీలిరంగు కాంతిగా మారాయి. నీలిరంగు అనేది భారత వేదాంతంలో వ్యాప్తి, అనంతత, చైతన్య శాంతికి ప్రతీక. అగ్నిస్వరూపం తన భౌతిక తాపాన్ని విడిచి సత్య చైతన్య కాంతిగా పరిణమించింది. అగ్నిరూపం కలిగిన తేజస్సు ఇప్పుడు విష్ణు రూపంగా విస్తరించిపోయింది. ఆ క్షణంలో వశిష్ఠ మహర్షి తన ధ్యాన దృష్టిలో అగ్ని విష్ణు రూపంగా మారడం చూశాడు. ఎందుకు అగ్నిదేవుడు విష్ణు రూపం ధరించాడు? ఈ ప్రశ్న అగ్నిపురాణ ఆరంభానికి తాళం చెవి. వశిష్ఠ, అగ్ని నేను వేరు వేరు కాదు. అగ్ని అంటే శక్తి, విష్ణు అంటే వ్యాప్తి. శక్తి వ్యాపిస్తేనే సృష్టి ఉద్భవిస్తుంది. కాబట్టి అగ్నిలోనే విష్ణువు నిత్యం నివసిస్తూనే ఉంటాడు. విష్ణువులో అగ్నిశక్తి నిత్యం ప్రవహిస్తూనే ఉంటుంది. వశిష్ఠుడు ప్రశాంతంగా వింటూ ఉన్నాడు. ఆ సందర్భంలో అగ్ని విష్ణురూపుడు పురాణ రహస్యాన్ని వివరించడం ప్రారంభించాడు. వేదాంతంలో అగ్ని, వాయువు, సూర్యుడు, విష్ణువు వీరందరూ ఒకదానిలో ఒకటి మిళితమైన శక్తి ప్రతీకలు. అగ్ని బాహ్య జగత్తుకి రూపమిస్తాడు. విష్ణువు అంతర్గత జగత్తును దారుణం చేస్తాడు. ఒకరు రూపకర్త, మరో ఒకరు రక్షకుడు. సృష్టి, స్థితి, లయ ఈ మూడు క్రమాల వెనుక ఉన్న ఒకే ఆత్మస్వరూపం, అదే పరమాత్మ. విష్ణువు విశ్వానికి వ్యాప్కుడై ఉంటాడు. అగ్ని విశ్వాన్ని జాగృతం చేస్తాడు. వీరిద్దరి శక్తులు కలిసినప్పుడు మాత్రమే జ్ఞానాగ్ని వెలుగుతుంది. దేవతల కథల నుండి శివతత్వం వరకు, సృష్టి నుండి కర్మయోగం వరకు ఆ కథల చక్రాన్ని అగ్ని పురాణం వివరిస్తుంది. హిందూ తాత్విక సమన్వయంలో అగ్ని, విష్ణు మధ్య సన్నిహిత సంబంధం ఎన్నో చోట్ల కనిపిస్తుంది. వేదాలలో చెప్పినట్లు అగ్ని నారాయణో దైవః, అగ్నిలోనూ నారాయణుని దర్శించాలి. యజ్ఞంలోని మంటలలో రూపం లేదు అనుకోవడం తప్పు. ఆ మంటలలో కూడా ఒక రూపం ఉంటుంది. యజ్ఞాగ్నిలో అగ్ని రూపంలో మనకు దర్శనమిచ్చే దేవుడు విష్ణువు. అందుకే అగ్ని పురాణం ఆరంభంలో అగ్ని తన నిజమైన స్వరూపాన్ని ప్రదర్శించడానికి తను విష్ణు రూపమే అని చూపడానికి ఈ రూపాన్ని ధరించాడు. ప్రతి అగ్ని ప్రకాశంలోనూ ఒక దివ్య చైతన్యం ఉంటుంది. ఆ చైతన్యమే విష్ణు. వశిష్ఠుడి మనసు ఒక లోతైన శూన్యంగా మారినప్పుడు ఆ శూన్యాన్ని పూరించడానికి అగ్ని విష్ణు రూపంలో జ్ఞానదీపాన్ని వెలిగించాడు. అగ్ని పురాణ పరిధి దేవతల ఉపాసన నుండి సృష్టి శాస్త్రం వరకు, కర్మకాండ నుండి మోక్షశాస్త్రం వరకు విస్తరించిన జ్ఞానయాత్ర. సృష్టిలోని శక్తి, వ్యాప్తి, చైతన్యం మూడూ కలిసినప్పుడు మాత్రమే జ్ఞాన ప్రకాశం వెలుస్తుంది. ఈ మూడింటి కలయిక అగ్ని పురాణం అనే గ్రంథ రూపంలో మనకు ముందుకు వచ్చింది. అగ్ని విష్ణు రూపధారణ అనేది ఒక ధార్మిక కథ కాదు, బహుముఖ సంధానం. ఇందులో వేదాత్మ, తత్వం, సృష్టి రహస్యం అంతర్లీనమై ఉన్నాయి. వేద సూత్రాల్లో అగ్ని మొదటి దేవతగా పిలువబడింది. అగ్ని మీలో పురోహితం అని సంస్కృతంలోని ఋగ్వేదం ప్రారంభమవుతుంది. అదే వేదం తర్వాత దేవతల శక్తుల సమ్మేళనంగా విష్ణుని స్తుతిస్తుంది. వశిష్ఠ మహర్షికి అగ్ని విష్ణు రూప కలయిక ద్వారా వచ్చిన జ్ఞానం తర్వాతే ఆయన రామ అనుగ్రహానికి పాత్రుడయ్యాడు.
అంటే ఆయన తర్వాత దశలో శ్రేష్టమైన బ్రహ్మజ్ఞాన గురువుగా నిలబడ్డాడు. చివరగా విష్ణు రూపంలో ఉన్న అగ్నిదేవుడు వశిష్ఠుని ఆశీర్వదించి ఇలా అన్నాడు: ఈ జ్ఞానాన్ని నీలో విస్తరించు. ఇది వేదాంత వృక్షానికి విత్తనం అవుతుంది. ఇది సృష్టిలో సమతుల్యం కలిగిస్తుంది, ప్రతి యజ్ఞంలో ప్రతిధ్వనిస్తుంది అని చెప్పి ఆ తేజోరూపం క్రమంగా దీపంలోనికి లయమయ్యింది. వశిష్ఠుడు ఆ దీపాన్ని చూస్తూ ఒక కొత్త అనుభూతి చెందాడు. ఇదే సృష్టి సూత్రం. జ్వలించే అగ్ని, వ్యాప్తి చెందే విష్ణు, సత్యాన్వేషణలో ఉన్న మనసు. అదే కథలు అనంతరంలో అగ్ని విష్ణు పురాణ సంభాషణగా ప్రసిద్ధి చెందాయి.